అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి చూడండి ఈ బ్లౌజ్ అయితే మనము ముందు వీడియోలో నేను కటింగ్ అయితే పెట్టానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఈ మోడల్ ఫ్రంట్ నెక్‌కైనా సరే బ్యాక్ నెక్, పాట్ నెక్ అన్ని వీడియోలను అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చూసేయండి. చాలా ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అండి ఇదైతే. చూసారు కదా మన షోల్డర్ దగ్గర ఎలా వేసుకోవాలి అంటే సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. మనకు ముందు వీడియోలో నేను బ్యాక్ నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అయితే చూపించాను కదండీ. కావాలంటే ఆ లింక్ కూడా నేను ఇస్తాను. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి మిడిల్లో నేనైతే. ఇప్పుడు నెక్స్ అయితే కట్ చేసేసుకోండి. మీరు కటింగ్ వీడియోలో నేను నెక్స్ ఎలా డ్రా చేసుకోవాలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ అయితే వీడియో కిందనే ఇస్తానండి. చూడండి చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ ఇంత ఈజీనా అంటారు మీరే చూస్తే ఒక్కసారి. చూసారు కదా! ఇలా అయితే నేనైతే బ్యాక్ పార్ట్ రెండిటిని ఓపెన్ చేసేసాను చూడండి ఇలా. ఈ విధంగా మనకు నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్‌కు తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ తీసుకునే ముందు వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ ఏసామనుకోండి డిజైన్ అనేది అంతా మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉండదండి. మనం అదే పేపర్ స్ట్రిప్ గానీ, బక్రం గానీ యూజ్ చేయడం వలన ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. నెక్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ ట్రాన్స్‌పరెంట్ ఉంటే మాత్రం మీరు లైనింగ్ అనేది యూజ్ చేయండి ఇంకొక లేయరు. ఒకవేళ ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ లేకుంటే మనకేంటి అంటే లైనింగ్ క్లాత్‌కే మన పేపర్ స్ట్రిప్ అనేది మీకు ఐరన్ బాక్స్ యూజ్ చేస్తే ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసేసుకొని మనము ఆల్రెడీ నెక్ ప్యాటర్న్ అయితే కట్ చేసాం కదా! అదే విధంగా కట్ చేయండి. ఒకవేళ ఐరన్ బాక్స్ లేని వాళ్ళకైతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా పేపర్ స్ట్రిప్‌ని కింది వైపు పెట్టుకొని మనం ఏదైతే నెక్ డిజైన్ కట్ చేసుకున్నామో అది పేపర్ స్ట్రిప్ పైన వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా నీట్‌గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఆ నెక్ డిజైన్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ వేసుకోండి. చూసారా? చిన్న కార్నర్‌కు ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే ఏంటంటే, మనకు వర్క్ అనేది తొందరగా అవుతుంది. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుందండి. ఒకవేళ ట్రాన్స్‌పరెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇంకో లేయర్ లైనింగ్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకు వైట్ అనేది బయటకు కనిపిస్తుంది పేపర్ స్ట్రిప్‌ది. ఇప్పుడు చుట్టూరా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి నీట్‌గా. అప్పుడు మనకు ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూసారు కదా! ఇక్కడ ఈ విధంగా ఇలా మనం ముందే కటింగ్ చేసుకోకుండా ఇలా డైరెక్ట్ స్క్వేర్ పీస్ తీసుకొని నెక్ మోడల్ పైన పెట్టుకొని కూడా ఇలా చేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్‌గానే వస్తుందండి. ఇలా కూడా చిన్న చిన్న టిప్స్ అనేవి యూజ్ చేసుకుంటూ మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే అసలు బ్లౌజ్ కుట్టినట్టుగా కూడా అనిపియదండి. అదే మనకు అన్నీ ఆలోచిస్తూ మనకు ఎలా వస్తదో అనుకుంటూ మనము హార్డ్ వర్క్ చేసినా ఒక్కోసారి బ్లౌజ్ అయితే అస్సలు కాదండి కుట్టడము. ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసుకోవడం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ మంచి సైడ్ పైనకుండాలి. మనం ఏదైతే పేపర్ స్ట్రిప్ ఏసామో అది పైనకుండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం రివర్స్ చేసేటప్పుడు అది లోపలికెళ్ళిపోతుంది పేపర్ స్ట్రిప్ అనేది. సేమ్ ఆ నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు. చాలా ఈజీగా ఉంటుందండి. క్లాత్ అనేది ఎక్కడ కదలకుండా నీట్‌గా వచ్చేలాగా చూసుకోండి. ఇలా మొత్తం ఒకసారి స్టిచ్ వేసుకొని మెయిన్ క్లాత్ మనం కట్ చేసేసుకోవాలండి. మీరు ఒకవేళ పేపర్ స్ట్రిప్ అనేది మనకు కొంచెమే ఉంచుకొని నెక్ ఎక్కువ కట్ చేస్తామంటే అప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు క్లాత్ వదిలేసుకోండి. నేను ఆల్రెడీ పేపర్ స్ట్రిప్ పైన కొంచెం క్లాత్ ఎక్స్ట్రా స్టిచ్ వేసాను చూసారుగా. చిన్న చిన్న కటింగ్ చేసేసుకొని రివర్స్ చేసేసుకుంటే నెక్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుందండి. చూసారు కదా! ఇలా చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసి రివర్స్ చేసుకోండి. చూసారుగా ఇలా వచ్చినప్పుడు ఈ కరువు దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ అయినా సరే, ఏదైనా మనకు ఐరన్ పుల్లలు ఏదైనా ఉన్నా సరే, మీరు కొంచెం దాని లోపలికి పెట్టేసి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా అన్నారనుకోండి, అది నీట్‌గా కరువు అనేది మంచిగా వచ్చేస్తుందండి. ఓకేనా? ఇలా నీట్‌గా రబ్ చేసినట్టు అనేస్తే మనకది షార్ప్‌నెస్ అనేది వచ్చేస్తుంది. ఇలా నీట్‌గా లైనింగ్ క్లాత్‌ని మొత్తం పేపర్ స్ట్రిప్‌ని కూడా ఈ విధంగా ఒకసారి అయితే నీట్‌గా అనేసుకొని ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం ఐరన్ చేయండి. సూపర్ ఫినిషింగ్ ఉంటుంది మనకు. ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా నీట్‌గా ఫింగర్ తోటి ప్రెస్ చేసేసుకోండి. దాని పైనుంచి చిన్న కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా లేదు మనకు షార్ప్‌నెస్ రాకుంటే ఇలా ఏదైనా సూది తీసుకొని నీళ్ళతోటి ఇలా అన్నా గూడా మనకు షార్ప్‌నెస్ అయితే వచ్చేస్తుందండి.
చూస్తున్నారు కదా, ఆ నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని పక్కన నుంచే స్టిచ్ పడేలాగా చూసుకోండి. చిన్న కుట్టు పెట్టుకుంటే మనకు బ్యాక్ సైడ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. చూసారుగా, నీట్గా మనకు లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకొని మొత్తం డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. చూసారు కదా, ఇది రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకొని మొత్తం డబుల్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి. మనకు కాజా పట్టు వచ్చేసి చూడండి, ఇలా లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని కాజా పట్టు పైన పెట్టేసుకొని నీట్గా క్లాత్ రివర్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. నేను లింకులు కూడా ఇస్తానండి, కాజా పట్టీలు కూడా ఎలా వేసుకోవాలి ఏంటి మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా లింక్ ఇస్తాను, చూసేయండి. క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంటుంది, చాలా నీట్గా క్లియర్గా ఉంటుందండి. మనకు ఏ సైజ్ తీసుకోవాలో కూడా చెప్పాను అందులోనైతే. ఇప్పుడు వచ్చేసి మనకు కాజా బెల్ట్ అండి. ఇప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు తీసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. దానిపై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయండి. తర్వాత వచ్చేసి రెండు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని మిడిల్ డాట్ అయితే మనం కటింగ్ వీడియోలో చూపించినట్టుగానే అదే విధంగా అయితే వేసేసుకోండి. మీరు సెల్ఫ్ పైపింగ్ అయినా వేసుకోండి, లేకుంటే నార్మల్గా ఇక్కడ కింద మాత్రం బొటిక్ స్టైల్లో లాగా ఈ విధంగా పావించి కట్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది మీకు. మీరు పైపింగ్ అయినా నడుం బెల్ట్ అయినా వేసేసుకోండి బ్యాక్ పార్ట్కు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి, స్టార్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, ముందైతే నెక్స్ చూసుకోండి, ఇలా మార్కింగ్ రెండింటిని చేసుకొని దాని పక్కన నుంచి స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. నెక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో అదే విధంగా చేసుకోండి పేపర్ స్ట్రిప్ పైన. సేమ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. నెక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేయండి పేపర్ స్ట్రిప్ అనేది. కట్ చేసి సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే రివర్స్ చేసుకున్నామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా అండి. దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకొని పేపర్ స్ట్రిప్ అనేది మనకు ముద్దలాగా రాకుండా ఈ విధంగా ఒక స్టిచ్ వేయడం వల్ల కరెక్ట్ నెక్కే ఉండిపోతుందండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అండి అదే విధంగా ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా దానికి రివర్స్లో వేసేసుకొని సేమ్ ఆ నెక్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసుకొని రివర్స్ చేసేసుకుంటే మనకు బ్యూటిఫుల్గా ఉండే స్టార్ నెక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా ఈజీగా ఎవరికైతే ప్రిన్సెస్ కట్ రాదు అనుకుంటున్నారో ఒకసారి లింక్ ఇస్తాను చూసేయండి. అలానే ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ టిప్స్ తోటి అయితే ఈజీగా చెప్తున్నానండి. అలానే మనకి ఇప్పుడు షోల్డర్ దగ్గర బార్డర్ అటాచింగ్ కూడా ఉంటుంది కదా, అది కూడా క్లియర్గా చూపిస్తాను చూసేయండి. ముందుగా ఇలా మొత్తం కుట్టుకున్నాక చిన్న చిన్న కటింగ్స్ పెట్టి క్లాత్ రివర్స్ చేసుకొని దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, బ్యాక్ నెక్ ఎలా అయితే వేసుకున్నామో స్టిచ్, ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా పేపర్ స్ట్రిప్ వాడడం వల్ల ఏంటంటే మనం ఏ నెక్ డిజైన్ అయితే కట్ చేస్తున్నామో ఆ నెక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అందుకే ఇలా పేపర్ స్ట్రిప్ కానీ బక్రం కానీ యూజ్ చేయడం వల్ల నెక్స్ అనేది నీట్గా ఉంటాయి. అందుకే బొటిక్ వాళ్ళు అంతంత రేట్లు తీసుకుంటారండి. బ్లౌజ్కి ఐరన్ చేస్తారు వాళ్ళు, నీట్ ఫినిషింగ్ తోటి అన్నీ చేస్తారు కాబట్టి అమౌంట్ కూడా అట్లానే తీసుకుంటారండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే నెక్ అయితే రెడీ అయిపోయింది. ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇది మనకు ప్రిన్సెస్ కట్ కటింగ్ చేశాక కన్ఫ్యూజన్ ఉంటుందిగా కొంతమందికి ఏది ఎడ్జ్ ఏంటి చేయాలని. ఇప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దానిపైన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, దానిపైన నుంచే మనం ఎలా మార్కింగ్ ఉందో అదే విధంగా వేసుకోండి ఒక స్టిచ్. దాని తర్వాత ఒక పావించు గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకోండి. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ ఏ విధంగా మార్కింగ్ ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ఏంటి అంటే మనకు లైనింగ్ క్లాత్ అనేది ఊడిపోకుండా మనకు కన్ఫ్యూజన్ అని లేకుండా ఉంటుందండి. ఇలా ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసేయండి. కట్ చేసి కింద పీస్ కూడా కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ ఒకటేసారి చేసుకోవచ్చు అండి. కొత్త వారికైనా సరే బాగా యూజ్ అవుతుందండి టిప్ అయితే. చూసారు కదా, ఇలా మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మనం కుట్టేటప్పుడు ఏది ఎటు సైడ్ ఉందో చూసుకోండి. కుట్టే సైడు ఒకటి 6 అంటే రైట్ సైడ్ అండి, ఇది ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ అని గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుందండి. ఇది రైట్ సైడ్కి ఇది లెఫ్ట్ సైడ్కి వేసుకుంటే సరిపోతుందని. ఇప్పుడు మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇలా బార్డర్ అయితే వచ్చింది. మనం ఏదైతే నెక్ డిజైన్ తీసుకున్నామో చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ నెక్ ప్యాటర్న్ నుంచి మనం ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేశాను కదా, మీకు కట్ చేసి స్టిచ్ చేశాను కదా, రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇలా బార్డర్ని అయితే క్రాస్గా పెట్టేసుకోండి మీరు. ఇది ప్రిన్సెస్ కట్కి అయితేనే బాగా సెట్ అవుతుందండి. చూసారు కదా, ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకొని మీకు ఏ సైజు కావాలో చూసుకొని బార్డర్ని ఆ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బార్డర్ అయితే పెట్టుకోవచ్చండి. నేను మరీ పెద్దదిగా కాదు అలానే చిన్నగా కూడా కాదు, మీడియం సైజులో పెడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉండే నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఈజీగా. కొత్త వాళ్ళకైనా సరే మనం ఫస్ట్ టైం చూసి ఇది ఎలా వేస్తామో అనుకుంటాం, ఒక్కసారి కుట్టామంటే మనకే అలవాటు అయిపోతుందండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా వేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ చేసిందని జాయింటింగ్ అయితే చేస్తున్నాం చూడండి. ఇలా లాగినట్టుగా కాకుండా నీట్గా పట్టుకోండి. ఒకసారి లాగినట్టుగా ఒకసారి మెల్లగా పట్టుకుంటే మన క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుందని. కొంచెం ఒక 1 లైన్ అంత ఎక్కువ తక్కువ అయినా పర్లేదుగా, మరీ ఎక్కువ అయితే కాకూడదు. ఓకేనా, ఈ విధంగా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. దాని పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి, కరువు కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకు బ్యూటిఫుల్గా ఉండే ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకు ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. చూసారా నెక్ ప్యాటర్న్ ఎంత బాగా వచ్చేసిందో, చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ నెక్ ప్యాటర్న్. అసలు చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూసారు కదా నేను ఎంత సింపుల్గా చెప్పానో మీకైతే. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. ఫ్రంట్ వచ్చేసి కరువు గురించి కూడా నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేసుకొని కింది సైడ్న పైపింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న 3-4 కుచ్చులు పెట్టాలండి పైన. నేను ఈ హ్యాండ్స్ కటింగ్ వీడియో కూడా పెడతాను, ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా పోస్ట్ చేయలేదు, కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలా మిడిల్లోకి ఒకసారి కట్ చేసుకోండి. కట్ చేసుకునే ముందు మనకు లేస్ అనేది సరిపోలేదు కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ టైం లేస్ అనేది విప్పేసుకోవాలండి. హ్యాండ్స్కి ఏ డిజైన్ అవుతుందో ఆ డిజైన్ ఆ లేస్ మొత్తం విప్పి పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇలా మొత్తం పెట్టిన తర్వాత మిడిల్లోకి కటింగ్ అయితే చేసుకుంటే రెండు హ్యాండ్స్కి సమానంగా బార్డర్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా తీసుకోండి. మెయిన్ క్లాత్ని కూడా ఏ హ్యాండ్కి సపరేట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ పెడదామంటే హైట్ అయితే సరిపోవట్లేదండి, ఎందుకంటే చాలా చిన్నగా ఇచ్చారు కదా, మనకు లూజు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే క్లాత్ మనకు ఏదైతే బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ని జాయింటింగ్ అయితే చేసుకోండి. ఇలా నీట్గా జాయింటింగ్ అయితే చేసుకొని దాని పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి. అలా రెండు సైడ్లు ఈ హ్యాండ్కైనా సరే ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం క్లాత్ అయితే యూజ్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ తోటి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం టైం టేకింగ్ అండి ఇట్లాంటి వాటికి, ఏంటంటే కొంచెం ఆలోచిస్తూ మళ్ళీ కొంచెం రిపేర్ వచ్చినా మళ్ళీ మనకే బాధ కాబట్టి నీట్గా స్టిచ్ వేసుకోండి ఈ విధంగా. చూసారు కదా, ఇలా వచ్చిందని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఉంటుందండి మనకు కింది సైడ్న. దానిపైన నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది అణిగినట్టుగా ఉంటుంది కాబట్టి. రెండో సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయండి. చూసారా, ఎక్స్ట్రా పీస్ ఏమన్నా కట్ చేసేసుకుని, ఎందుకంటే మనకే హ్యాండ్ దగ్గర లావుగా అయిపోతుందండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్కు ఈ విధంగా ఒక హ్యాండ్ను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చిన్న మార్కింగ్ కానీ కటింగ్ కానీ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని టేప్ మనం ఏదైతే కట్ వర్క్ లేస్ ఉందో దాన్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి.
ఇప్పుడు మనకు ఏదైతే ఎక్కడి నుంచి స్టిచ్ వేయాలనుకుంటారో అక్కడ మన హ్యాండ్ అయితే పెట్టేసుకోండి మీరు. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే మనకు బ్యూటిఫుల్గా ఉండే కట్ వర్క్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా కొన్ని టిప్స్ యూజ్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా మనం చిన్న జెయింటింగ్ చేయడం వల్ల ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందో ఆ హ్యాండ్స్కి. మనం కొంచెం ఆలోచించి స్టిచ్ వేసామనుకోండి మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఏ కటింగ్ అయినా సరే ఈజీగా చేయొచ్చండి. చూసారు కదా, దానిపైన నుంచి కావాలంటే స్టిచ్ వేసుకోండి, లేదంటే పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి అయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు చూడండి మిడిల్లోకి ఇలా మార్కింగ్ పెట్టుకొని రివర్స్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడైతే. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. రెండింటికి 2 హ్యాండ్స్కి ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఆ మిడిల్ డాట్ను చూసుకొని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ను కూడా అదే విధంగా పెట్టేసుకోండి. నీట్గా కొన్ని కుందన్స్ కానీ పూసలు కానీ ఉంటే మాత్రం మీరు తీసిన తర్వాత అయినా కుట్టండి. ఒకవేళ ఒకటొకటి అక్కడోటి ఇక్కడోటి ఉంటే మాత్రం కుట్టేసేయండి, ఏం కాదు. టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీనికైతే పింక్ కలర్ దారం కావాలి కాబట్టి పింక్ కలర్ దారం పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనము ముందుగా ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో హ్యాండ్స్కి క్లాత్ను ఇలా కట్ వర్క్ పైన పెట్టి నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి. కింద ఏమైనా కుందన్స్ ఇట్లా తడితే మాత్రం తీసేసి స్టిచ్ వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా తట్టకుండా ఉంటే మాత్రం డైరెక్ట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా. మొత్తం మనము ఈ విధంగా చూడండి మన కట్ వర్క్ అనేది దానిపైన పింక్ దారం అయితే పెట్టేసుకున్నానండి. పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనకు క్లాత్ అనేది అణిగినట్టుగా నీట్ ఫినిషింగ్ తోటి అయితే వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఇలా జెయింటింగ్ వేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కట్ వర్క్ అనేది హ్యాండ్కి అయితే రెడీ అయిపోయింది కదా. మొత్తం డబల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోండి. ఓకేనా. 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఎక్కడి వరకు ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నామో చూడండి. ముందుగా నేను కటింగ్ వీడియోలో చూపించినట్టుగానే మీకు హ్యాండ్స్ వీడియో కూడా పెడతానండి. అందులో ఎలా అయితే లోతులు తీసుకుంటున్నానో ఇక్కడ కూడా అదే విధంగా మార్కింగ్ ప్రకారమే లోతు అయితే తీసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న పీస్ అయితే కట్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ కుచ్చులు అనేది పెట్టాలనేది చూసేసుకోండి. చూసుకొని అక్కడి నుంచి నీట్గా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా అదే విధంగా కటింగ్ అయితే చేసుకొని రెండింటికి ఒకే విధంగా సేమ్ సైజులో కుచ్చులు అనేటివి వచ్చేలాగా ఇలా చిన్న కటింగ్ అయితే చేసేసుకొని 1 బై 1 కుచ్చులు వచ్చేలాగా చూసుకొని పెట్టుకోండి మీరు. ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టేసుకోండి. అక్కడ 3 ఇక్కడ 3 వచ్చేలాగా చూసుకోండి. మిడిల్లో చిన్న మార్కింగ్ కూడా చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మీరు ఆపోజిట్ అయినా పెట్టుకోవచ్చు ప్రిల్స్ అనేటివి, లేదంటే నార్మల్గా మనం ఫస్ట్ ఎలా పెట్టినామో ఆ విధంగా అయినా పెట్టుకోండి. మీకు ఎలా కావాలంటే అలా ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చిన్న బుట్ట లాగా మనకైతే వచ్చేస్తుంది పైన హ్యాండ్కు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ పీస్కు హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకోండి. ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకొని మరి స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీనిపైన నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఒకసారి కొలుచుకోండి. ఒకవేళ క్లాత్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఇంకొక కుచ్చు అయితే పెట్టుకోండి. సమానంగా ఉంటే ఓకే, వదిలేయండి. మనకు 2 చంక మార్కింగ్లు ఉంటాయి కదా, అవి సమానంగా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా ఈ విధంగా కొలుచుకొని స్టిచ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా బుట్ట హ్యాండ్కి అయితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి అయితే వచ్చేస్తుందండి. ఇలా మనం ఫస్ట్ కుట్టుకునే కుట్టు కొంచెం అటు ఇటు వెళ్ళినా పర్లేదండి. రెండోసారి మనం వేసుకునే కుట్టు మాత్రం సమానంగా వచ్చేలాగా చూసుకొని నీట్గా మన హ్యాండ్ మొత్తంలో ఒకే స్టిచ్ సమానంగా ఉండేలాగా వేసుకోవాలి. రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నెక్స్ట్ వేసుకునేది మాత్రం స్ట్రైట్గా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది.
దానిపైన నుంచి ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో పఫ్ అనేది కూడా చాలా బాగా వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అయితే మనం నడుము జాయింటింగ్ అయితే చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, మీ నడుము సైజ్ ఎంత ఉంటే అంతవరకు తీసుకోండి. వీళ్ళది వచ్చేసి మనకు 28 సైజ్ కాబట్టి 7 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఈ ఖర్చు అనేది మనం కాజా పట్టు వైపు వదిలేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇలా మొత్తం మన ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా అండి డబల్ ఫోల్డ్ చేసేసుకొని 7 ఇంచెస్కు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నీట్గా క్లాత్ అంతా సర్దేసుకున్న తర్వాత మనకు 7 ఇంచెస్కు మార్కింగ్ చేసేసుకోండి. మీ నడుము లూజ్ ఎంత ఉంటే అంత 4వ భాగంతో ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ అయితే తీసుకుందామండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇలా హ్యాండ్ని నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజుని బట్టేసి స్టిచ్ వేసుకోండి. మనకైతే 9 ఇంచులు ఉందండి అంటే మనకు 4.5 ఇంచులు వస్తుంది. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చూసారు కదా, చిన్న చిన్న కుందన్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా తీసేయండి, లేకుంటే సూది అనేది ఇరిగిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నీ తీసేసుకొని దానిపైన నుంచి స్టిచ్ వేసుకోండి. చాలా టైట్గా ఉన్నాయండి అవి అయితే. చూసారు కదా, ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మనము హ్యాండ్ జాయింటింగ్ వేసేటప్పుడు ఖర్చు అనేది రెండింటి కూడా మన హ్యాండ్ వైపు చూసేలాగానే పట్టేసుకోండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. చంక దగ్గర కూడా మనకు 2 కుట్లు అనేటివి ఒకే దగ్గర ఉంటే చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద ఆల్రెడీ నడుము మార్కింగ్ ఉంది కాబట్టి 2 మార్కింగ్లను పట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి స్ట్రైట్గా. చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 వీడియోలు అయితే కటింగ్ వీడియో లింక్ ఇస్తాను, చూసేయండి ఎవరైనా చూడకుంటే. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అయితే చాలా ఈజీగా మనకు నెక్ కూడా మోడల్లో ఈజీగా ఎలా కుట్టుకోవాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఫుల్ వీడియో చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా మీరైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తారు. ఒక్కసారి అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని అయితే స్టిచ్చెస్ అయితే ఎక్స్ట్రా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దానిపైన నుంచి ఇంకొకటి 2 కానీ 3 కానీ మీకు ఎన్ని కావాలనుకో అన్ని స్టిచ్చెస్ స్ట్రైట్గా వేసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకొని చూసారా ఎంత బాగా వచ్చేసిందో మనకు చంక దగ్గర కూడా. చూసారు కదా, ఇప్పుడు రివర్స్ చేసి చూసుకుంటే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందో. బ్లౌజ్ మొత్తం ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ అయితే చేసేసుకోండి. ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఒకసారి నడుము కూడా ఒకసారి కొలుచుకొని చూడండి. కరెక్ట్గా రాకపోతే ఇంకొక కుట్టు అయితే వేసుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే ఒక కుట్టు అయితే విప్పుకునేలాగా ఈజీగా ఉండేలాగా చూసుకొని మనకు కరెక్ట్ 27 అయితే వచ్చేసింది. చూసారు కదా, 28 అయితే వచ్చేసిందండి, సారీ. చూసారు కదా, చాలా ఈజీగా బ్లౌజ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైప్ కూడా చేయండి. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ వల్ల వీడియో ఇంకొంత ముందుకెళ్తుందండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.